ఖమ్మం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూమిలో మరి ప్రభుత్వ భూమిలో మరి పేదలు పూటకి గతి లేని వాళ్ళు మరి కూలి పనులు చేసుకునే వాళ్ళు మరి రోజువారీగా వాళ్ళ బతుకు వెళ్ళదీసుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఇంటి నిర్మాణాలు ఎక్కడా కూడా లేవు వాళ్ళకి. అలాంటి వాళ్ళు పేదలు అక్కడ ఇల్లులు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. గత 10 ఏళ్లుగా నివసిస్తున్నారు. మరి వాళ్ళ ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళ ఇల్లుని నిన్న కూల్చివేయడం జరిగింది. మరి 3 మంత్రుల నుండి కూడా ఇక్కడ ఏమీ చేయలేని దౌర్జన్యంగా వాళ్ళ ఇల్లును కూల్చివేయడం జరిగింది. మరి ఈ రోజున కలెక్టర్ మాట్లాడుతున్నాడు, మేము ప్రభుత్వ భూమిని కాపాడుతున్నామని. ఎవరి చేతిలోంచి ప్రభుత్వ భూమిని కాపాడుతున్నాడు? మరి మంత్రుల పక్కనటువంటి చెంచాలు అనుచరులు కబ్జా చేసిన భూముల్ని ఏం చేస్తున్నారు? మరి ఆ భూముల్ని కాపాడటం చేతగాక పేదలు వాళ్ళ పొట్ట కోసము కూలి పనులు చేసుకొని జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళ ఇళ్ళ గూడుని తీసివేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఎలాంటి షరతులు లేకుండా మరి వాళ్ళకి కనీసం సౌకర్యాలు కూడా వాళ్ళు ఉన్నటువంటి పునరావాస ప్లేసుల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. కనీసం భోజనం కూడా పెట్టని పరిస్థితులు, పస్తులు ఉన్నారు, నిద్ర లేవు, చిన్న పిల్లలు, రోగాలు, నొప్పులతోటి పెద్దలు అందరూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి మందులు కానీ ఎలాంటి తిండి కానీ సౌకర్యం లేదు. మరి ఇంత దయనీయ స్థితిలో ఇవాళ ఖమ్మంలో దేశం మొత్తం కూడా ఖమ్మం వంక చూస్తుంది. మరి ఇవాళ ఎర్రజెండా పార్టీలు మరి వాళ్ళకి అండగా నిలిచాయి. మేము మా డిమాండ్ ఏంటంటే వాళ్ళ ప్లేసులు ఎక్కడైతే తీసేశారో అదే ప్లేస్లో వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. తర్వాత తక్షణం వాళ్ళకి ఇప్పుడు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.